మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననమును ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సత్యము మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుచున్నాను. ప్రార్థన చేసుకుని ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్వితీయుడగు దేవా, ఈ సమయమందు మా హృదయాలతో నాయన మీరు మాట్లాడమని, మీ స్వరము వినిపించమని, మమ్మల్ని దగ్గరికి తీసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన చుట్టూ యువ దంపతులు ఉంటారు. వారికి వివాహం అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మన పెద్దలు న్యూస్ కోసం వెయిట్ చేస్తారు. ఇంకా ఏమీ లేదా అని పెద్దలు అడుగుతూ ఉంటారు. అంటే ఏంటి, ఇంకా ఏమి ప్రెగ్నెన్సీ లేదా టెస్ట్ చేయించుకోండి అంటూ ఉంటారు. మన కుటుంబాల్లో ఒక యువ భార్య గర్భం ధరించినట్లయితే కుటుంబం సంతోషిస్తుంది. ఆ భార్య భర్తలకి ఆనందం కలుగుతుంది. గర్భఫలం కలిగిందని ఒక విధమైన తృప్తి ఉంటుంది. 9 మాసాలు నిండుతాయి. అప్పుడు ఒక కుమారుడో కుమార్తె జన్మించినప్పుడు అందరూ కూడా ఆనందిస్తారు. న్యూ లైఫ్. అవును, ఆ పసిబిడ్డ ఇప్పుడు వరకు ఎక్కడ జీవించలేదు. ఇది న్యూ లైఫ్. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఆ పసిబిడ్డ మొట్టమొదటిసారిగా జన్మించటం. అవునండి, మనమందరం కూడా అలాగే జన్మించాం. ఒక ప్రారంభము, మనకొక తర్వాత 50, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి మరణించటము. మనకైతే ఒక ప్రారంభము, ఒక ఎండింగ్ ఉన్నది. కానీ ఆ నజరేతు ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఉన్నది. ఆ యవనస్తురాలు ప్రదానం చేయబడింది. అంతే, ఇంకా వివాహం కాలేదు. వారు కలిసి జీవించడానికి ఇంకా వివాహం అవ్వలేదు. కానీ ఆ యవనస్తురాల దగ్గరికి ఒక రోజున ఒక దేవదూత ప్రత్యక్షమై, ఏదో సాధారణమైన దేవదూత కాదు. ఆ దూత పేరు మనకు తెలుసు, గాబ్రియేలు దూత. ఆ గాబ్రియేలు దూత యొక్క పొజిషన్ ఏంటో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. అంటే దేవుని సముఖమున మనము ఆ గుడారము ఆలోచిస్తే అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము ఉన్నదే. ఆ నిబంధన మందసము పైన 2 దూతలు అట్లాగా వారి తలలు క్రిందకి వంచినట్లు మనం పిక్చర్లో చూస్తామే. ఆ 2 దూతల మధ్యలో కరుణాపీఠము. అంటే ఆ కరుణాపీఠము దేవుని యొక్క సింహాసనానికి గుర్తుగా ఉన్నది. గబ్రియేలు దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఆ 2 దూతల్లో దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలిచే ఆ 2 దూతల్లో ఒకరు గాబ్రియేలు దూత. హల్లెలూయా. అవునండి, గాబ్రియేలు దూత ఇప్పుడు మరియను దర్శించడానికి పంపించబడ్డారు. వచ్చి గాబ్రియేలు దూత ఇచ్చిన వర్తమానము ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము, దూత మరియా భయపడకుమా,
దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మరి ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను గర్భం ధరించడం ఏంటి? ఆ హ్యూమన్ రీజనింగ్ మనకు తెలుసు. 34వ వచనం, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. అవునండి, మరియా గర్భము యునిక్. ఎందుకు బ్రదర్? మరియా గర్భం ధరించటము అది ఎందుకు స్పెషల్? మన సిస్టర్స్, మన మదర్స్ వారు గర్భం ధరిస్తారే, అవన్నీ ఒకటి, మరియా ధరించిన గర్భము వేరొకటి. ఎందుకంటే వారందరూ కూడా న్యూ లైఫ్. ఆ గర్భంలో ఆ శిశువు పెరగడము, జన్మించడము ఫస్ట్ టైం. బట్ మరియా గర్భం ధరించి ఆమె 9 నెలల తర్వాత ఆమె ప్రసవించింది ఒక క్రొత్త జీవితం కాదు, an ఎగ్జిస్టింగ్ పర్సన్. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన క్రొత్తగా జన్మించడం కాదు. ఈ విషయాన్ని మీకా ప్రవక్త తేటగా మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దామా? మీకా ప్రవక్త 5వ అధ్యాయంలో ఈ మాట సెలవిస్తున్నాడు. మీకా ప్రవక్త అంటున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన, అంటే చిన్న గ్రామం, ఒక కుగ్రామం, పేరు లేని గ్రామం, అంటే పెద్ద పేరుగాంచింది కాదు. అయినను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరు? మెస్సయ్య బెత్లెహేములో నుండి రాబోతున్నారు, బెత్లెహేములో పుట్టబోతున్నారు అని మీకా ప్రవక్త ఒక 500 సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఆ మెస్సయ్య గురించి ఇంకొక లైన్ మీకా ఇంక్లూడ్ చేస్తున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఆ లాస్ట్ పార్ట్ చూద్దామండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చుండెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గర్భములో ద్వారా వచ్చినప్పుడు హీ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ బీయింగ్. ఆయన పురాతన కాలం మొదలుకొని ఆయన ఉన్నవాడు, అనువాడు. అవును ప్రియులారా, మన కుటుంబాల్లో జన్మించినప్పుడు న్యూ లైఫ్. కానీ మేరీ గేవ్ బర్త్ టు అన్ ఎగ్జిస్టింగ్ పర్సన్. భూమి ఆకాశములను, దృశ్యమైనవి అదృశ్యమైనవి సృష్టించిన ఆ సృష్టికర్త, అంటే ఆయన మహిమను దాచుకొని ఆయన యొక్క దైవత్వమును అణుచుకొని మరియా గర్భము ద్వారా ఈ భూలోకంలో జన్మించారు. గమనిస్తున్నారా ప్రియులరా? దిస్ బర్త్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్. పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగింది. అందుకే యోహాను చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. యోహాను సువార్తలో అంటాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆది నుండి ఆయన ఉన్నవాడు, సమస్తము ఆయన మూలంగా
కలిగింది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించిన. అవును, సమస్తమును సృష్టించిన ఆ యేసయ్య తన్ను తాను అణుచుకుని మరియా గర్భం ద్వారా ఈ భూలోకంలో మనవలే మన శరీరమును దాల్చుకొని ఆయన ప్రవేశించారు. యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము, ఆ యేసయ్య శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించను. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఇది సత్యము, ఆయన కృప. అవునండి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయం గురించి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నారు. మీరు చూడాలి, ఇది పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. ట్యాబ్ ఉన్నా లేక మొబైల్ ఉన్నా హార్డ్ కాపీ బైబిల్ ఉన్నా తెరిచి చూడమని కోరుచున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు, when Jesus was entering this earth, ఆయన జన్మించే సమయము ఆసన్నమగుచున్నప్పుడు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నారు? హెబ్రీ 10:5, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. దేవా, మానవుల పాపానికి ఏ బలి కూడా మమ్మల్ని ఆ పాపము నుండి బయటకు లాగలేదు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అనే దేవునితో మాట్లాడుచున్న ఆ మాటలు హెబ్రీ 10వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. ఏమంటున్నారు? బలియు అర్పణయు నీవు కోరలేదు. అవునండి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవా, నీకు బలులు కావాలంటే నేను వేల కొలది గొర్రెలను బలిగా అర్పించగలను, కానీ నేను చేసిన పాపానికి ఈ బలులు, వీటి రక్తము నన్ను కడగలేదు, నన్ను శుభ్రపరచలేదు, నన్ను పవిత్రపరచలేదు. ఈ కోడల రక్తం వలన నా పాపము నుండి నేను విడుదల కాలేను. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అవునండి, తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక శరీరమును అమర్చారు. ఏ బాడీ యు హ్యావ్ ప్రిపేర్డ్. అవును ప్రియులరా, చాలామంది అడుగుతారు, యేసయ్య ఎందుకు ఒక మానవునిగా రావాలి, ఒక దేవుడిగానే వచ్చి మనల్ని రక్షిస్తే పోలే? ఏంటో తెలుసా ప్రియులరా, ఎందుకు మానవత్వము ధరించాలి? యు హ్యావ్ ప్రిపేర్డ్ ఎ బాడీ ఫర్ మీ. ఆ వాక్యము శరీరధారి, శరీరాన్ని ధరించుకుని కృపాసతి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎందుకు యేసయ్య శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? ఒక కుటుంబము, క్రైస్తవ కుటుంబము, కానీ భర్తకు ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి లేదు. నెమ్మదిగా చర్చికి రావడం మానేశాడు, బైబిల్ చదవడం మానేశాడు. ప్రత్యేకంగా ఆయనకు చిరాకు పడేది ఏంటంటే, దేవుడు మానవుడిగా రావడమా?
దేవుడిగానే వచ్చి మనల్ని రక్షించవచ్చు కదా అన్న విషయంలో స్టక్ అయిపోయాడు. అర్థం కావడం లేదు. కుటుంబం భార్య పిల్లలను తీసుకుని చర్చికి వెళ్ళింది. ఆ రాత్రి ఆయన ఇంట్లోనే ఆ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఆ టీవీ రిమోట్లో ఛానల్స్ మార్చుకుంటూ ఉన్నాడు. దగ్గరలోనే ఒక చక్కగా ఒక హీటర్ పెట్టుకున్నాడు. వెచ్చదనం వస్తుంది, అంత బాగుంది. కుటుంబం మళ్ళా ఇంటికి వచ్చే వరకు తలుపు తీసే ఉంచాడు. బయట చలిగా ఉంది, చీకటిగా ఉంది. అంతలో ఏదో చప్పుడు వినపడింది. ఎవరొచ్చారా అని అలా చూశాడు. చూసేసరికి ఎవరూ కనపడలేదు. ఆ చీకటిలో కొన్ని పావురములు, చిన్న పావురములు కొన్ని ఆ చలి నుండి ఈ ఇంటిలో వెచ్చదనం ఉందని ఆ దగ్గరికి వస్తున్నాయి. చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఆ పావురాలే చలిలో వెచ్చదనం కోసం చూస్తున్నాయని ఆయన ఏం చేశాడంటే తలుపు ఫుల్గా తీసి రండి, లోపలికి రండి అని ఆహ్వానించాడు. ఆయన మాట్లాడుతుంటే, ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆ పావురములు ఇంకా ఇంకా దూరంగా ఆ చీకటిలోనికి, ఆ చలిలోనికి వెళ్ళిపోతున్నాయి. లేదు, నేను మీకేమీ హాని చెయ్యను అని అంటూ దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఇంకా చీకటిలోనికి అవి వెళ్ళిపోతున్నాయి. ఏం చెయ్యాలి ఇప్పుడు? లోపలికి వెళ్ళి కొంచెం రొట్టె ముక్కలు తెచ్చి ఆ దారిలో వేస్తే అవి తినుకుంటూ లోపలికి వస్తాయి, వెచ్చగా ఉంటాయి. వాటికి హాని కలిగించే ప్లాన్స్ నాకేమీ లేవు అని అలాగా ఆ రొట్టె ముక్కలు వేసి లోపల కూర్చున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. ఆ పావురంలో వచ్చి ఈ వెచ్చదనానికి బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు. చూస్తున్నాడు. టీవీ మానేశాడు, పేపర్ పక్కన పడేశాడు, ఆ సెల్ ఫోన్ స్క్రోలింగ్ ఆఫ్ చేశాడు. ఆయన దృష్టి అంతా పావురాలు వైపే. అవి అలా దగ్గరికి వస్తున్నాయి కానీ లోపలికి రావడం లేదు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. నేను వెళ్ళి వాటిని వెనక నుండి కొంచెం అలాగా మనం ముందుకి అలా చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి, వెచ్చగా ఉంటుంది అని అనుకున్నాడు. ఆ పావురంలు వెనక్కి వెళ్ళి వాటిని ముందుకి నడిపించడం మొదలుపెట్టాడు. అవి దగ్గర వరకు వస్తున్నాయి కానీ లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. చాలా బాధ అనిపించింది. నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఎందుకు నన్ను నమ్మట్లేదు? అప్పుడే ఒక ఆలోచన కలిగింది. నేను గనక ఒక పావురం అయితే, వాటి వలె నేను మాట్లాడినట్లయితే అవి ఖచ్చితంగా నన్ను నమ్ముతాయి. నేను ఒక పావురం అయితే ఆ పావురములను ఆ చలి నుండి, చీకటి నుండి వెచ్చదనానికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. అంతలో ఆయనకు వినబడింది, చర్చి దగ్గర బెల్స్ వినపడ్డాయి. దేవుడు కూడా చేసింది అదే కదా, మనల్ని రక్షించడానికి. ఒక దేవుడిగా వస్తే మనం అందరం ఆ పావురముల వలె ఇంకా దూరం అయిపోయేవాళ్ళం. కానీ మనల్ని నడిపించడానికి మన శరీరము దాల్చుకొని ఆయన వచ్చారు. హెబ్రీ 10:5 బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఎలాంటి శరీరము? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధరించుకుని ఈ భూలోకానికి వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, హీఈస్ గాడ్, మన మెస్సయ్య, మన రక్షకుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి ఏం చేశారు మరి? దేవునితో సమానముగా ఉండుట. ఆయన దేవునితో సమానుడు, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు.
అది విడిచిపెడితే ఎలాగా? దేవుని స్వరూపాన్ని విడిచిపెడితే ఎలాగా? దేవునితో సమానత్వం విడిచిపెడితే ఎలాగా అని ఆయన ఆలోచించలేదు. ఆయన యొక్క దృష్టి అంతా ఆ పావురములను ఎలాగైతే వెచ్చదనంలోనికి తీసుకొని రావాలో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సింగిల్ గోల్ మనల్ని ఆ చీకటి నుండి, ఆ చీకటి పరిస్థితుల నుండి మనల్ని వెలుగులోనికి తీసుకొని రావాలి. ఫ్రమ్ డార్క్నెస్ టు మార్వెలస్ లైట్. అందు గురించి ఆయన ఏం చేశారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాం. అవునండి, ఒక దాసుని స్వరూపము ధరించారు, మనుషుల పోలికగా జన్మించారు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. అవును ప్రియులారా, అవును. అతి సుందరుడు, మనోహరుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు ఆయన ఎలాగ అవ్వాల్సి వచ్చింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట మనకు కనపడుతుంది. ఆ అతి సుందరుడు, ఆ మనోహరుడు, అతి కాంక్షణీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ వెచ్చదనంలోనికి, ఆ రక్షణలోనికి, ఆ చీకటి నుండి మనల్ని విడిపించడానికి ఎలా జరిగింది? యెషయా 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో ములిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరుగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అవును ప్రియులరా, మనందరి జన్మలు మనం అందరం కూడా హాస్పిటల్లో పుడుతున్నాం. ఇంతకుముందు ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల కిందట ఏదో ఇంటి దగ్గర డెలివరీస్ చేసేవారు. కొన్నిసార్లు డేంజరస్ కాంప్లికేషన్స్ జరిగేవి. మనం అందరం కూడా సేఫ్గానే జన్మించాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడానికి లేత మొక్క వలె ఎండిన భూమిలో, ఇన్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించవలసి వచ్చింది. ఎందుకు? సీజర్ అగస్టస్ శాసనం చేశాడు, వారి స్వగ్రామాలకి వెళ్ళాలి. సీజర్ అగస్టస్ ద్వారా నజరేతులో ఉండే యోసేపు మరియలు ఒక 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేము రావాల్సి వచ్చింది. అవును ప్రియులరా, ఈ విషయము దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో దానియేలు ద్వారా దేవుడు ప్రవచించారు. ఏమని ప్రవచించారో ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇప్పుడు 20వ వచనానికి వెళ్దాం. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. జూలియస్ సీజర్ తర్వాత వచ్చిన రోమా చక్రవర్తి ఎవరో తెలుసండి? సీజర్ అగస్టస్. పన్ను పుచ్చుకొని వానిని లేపును, ట్యాక్సెస్. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. ఆ పన్ను పుచ్చుకునేవాడు ఎవరు? దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో సీజర్ అగస్టస్ పన్ను విధించాడు. ఎవరికి వారి స్వగ్రామానికి వెళ్ళాలి. ఆ జనాభా సంఖ్య ఎందుకు? ఫర్ టాక్సేషన్. గమనిస్తున్నారా ప్రియులరా? ఒక రోమా చక్రవర్తిని దేవుడు వాడుకున్నారు మరియ యోసేపులను బెత్లెహేముకు తీసుకుని వెళ్ళడానికి. బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో ఆయన జన్మించడానికి, ప్రవచనాలు నెరవేరటానికి ఎంత మెటిక్యులస్గా దేవుడు నడిపించుకుంటున్నారో మనం చూడవచ్చు. సరిగ్గా ఆ జనాభా సంఖ్యలకి, ఆ టాక్సేషన్, ఆ పరిస్థితుల్లో బెత్లెహేం అంతా నిండిపోయింది, ఎక్కడా స్థలం లేదు. అప్పుడు ఆయన ఒక పశువుల శాలలో మరియా ప్రసవించవలసి వచ్చింది. ఒక లేత మొక్క వలె ఎండిన భూమిలో
మొలిచిన మొక్క వలెను. మరి ఆయన పరిస్థితి ఏంటి? అతి సుందరుడు, మనోహరుడు. ఆయన పరిస్థితి ఆయన పుట్టినప్పుడు మానవుల పోలికలో పుట్టినప్పుడు అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమును లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతమే. వాట్ కాండిసెన్షన్! ఏ స్థితి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ స్థితికి రావాల్సి వచ్చింది? నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా! గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని స్వరూపము గలవాడు, దేవునితో సమానుడు. దానిని ప్రక్కన పెట్టి వాలంటీర్గా తను తాను అణుచుకొని, తగ్గించుకొని, తన మహిమను కప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గర్భం ద్వారా ఇక్కడ జన్మించారు. హిస్ బర్త్ ఈజ్ యునీక్. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. నిన్ను విడుదల చేయటానికి, నన్ను విడుదల చేయటానికి, ఆ పాప పరిస్థితుల నుండి మనల్ని బయటకు లాగటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే మానవుల్ని రక్షించడానికి ఇంక ఈ విశ్వంలో ఎవరో తగదు. ఓన్లీ ద క్రియేటర్ క్యాన్ రిడీమ్. దేవదూతల యొక్క జీవితము మన పాపానికి క్రయధనము చెల్లించలేదు. ఎందుకంటే దేవదూతలు కూడా వారి జీవం వారిది కాదు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ఓన్లీ గాడ్ మస్ట్ కమ్ అండ్ సేవ్ అస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు. ఆయన మరియ గర్భం ద్వారా నిన్ను విడుదల చేయడానికి, రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన వచ్చారు. ఈరోజు క్రీస్తును నీ రక్షకుడిగా నీవు స్వీకరించి ఆయన త్యాగాన్ని గమనించినట్లు మన నేత్రములను, మన మనోనేత్రములను పరిశుద్ధాత్మ దేవుడు తెరుచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు స్తుతులనైనా, స్తోత్రములనైనా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యన నివసించినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని నడిపించుకొంచున్నందుకు నీకు వందనములు. ఈ వర్తమానం ద్వారా ఈ కుటుంబాన్ని, ఈ సహోదరిని మీరు ఆశీర్వదించమని, నడిపించమని, ఒక క్రొత్త ప్రారంభం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.